అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి ఈరోజు నేను ముఖ్యంగా మీకు ఈ వీడియోను చామంతి మొక్కలు ఎప్పుడు నాటుకోవాలి, ఏ విధంగా నాటాలి, ఎలాంటి కొమ్మలు నాటాలి, ఎలాంటివి మనం అంట్లు కట్టుకోవాలన్నది ఇందులో నేను వివరంగా చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సరేనా? మరి ఇప్పుడు విషయం ఏంటంటే, మనము చామంతి మొక్కలను నాటుకునేటప్పుడు ముందుగా మనము మంచి దృఢంగా ఉండే కొమ్మలను, స్ట్రాంగ్గా ఉండే స్టెమ్ తీసుకొని అంటు కట్టవలసి ఉంటుంది. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకు మొక్క రెడీ అయ్యేటప్పుడు మెయిన్ మొక్క అన్నది, కొమ్మ అన్నది గట్టిగా ఉంటే చుట్టూ చిగుళ్ళు వచ్చేసి పూలు అనేవి చక్కగా గుబురుగా వచ్చి స్టాండర్డ్గా మొక్క నిలబడుతుంది. లేకపోతే పీలగా ఇటు అటు వేలాడిపోయి పడిపోతుంది. సో మనం అంటు కట్టేటప్పుడు కొమ్మ స్ట్రాంగ్గా ఉన్నది, దృఢంగా ఉన్నది, గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఇది ఒకటి మనకు ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది నాటాను నేను. ఎందుకు నాటానంటే, మనం ఇప్పుడు నాటుకున్నామంటే మనకు సీజనల్, మనకు పువ్వులు, మొగ్గలు ఫస్ట్ విడతగా పువ్వులు వస్తాయి ఇవి. సరేనా? అందుగురించి అంటే డిసెంబర్ మంత్ కల్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. సరేనా? అందుగురించి నేను ఈ విధంగా నాటాను. మీరు కూడా ఫస్ట్ ఇలా నాటేయండి. ఇది నేను రూట్ హార్మోన్ పెట్టి డెవలప్ చేసిన మొక్క. దీనిని నేను నాటి 4 రోజులు నీడ పట్టులో ఉంచి తర్వాత ఎండలోకి మార్చుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఇలా మొదటి పాత మొక్క ఉంటే దాన్ని డైరెక్ట్ రీపాటింగ్ చేసినాక డైరెక్ట్ ఎండలో పెట్టకుండా మనకి ఒక 4 రోజులు నీడ పట్టులో ఉండి అప్పుడు పెట్టారనుకోండి, మొక్క నిలదొక్కుని ఉంటుంది, చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే అంట్లు కట్టే వాళ్ళు కూడా మనం రూట్ హార్మోన్ పెట్టుకోవచ్చు, శాండ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఏ విధంగా అయినా చేసినా మనకు చామంతి మొక్కలు రెడీ అవుతాయి. మన పాత వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూడండి. నేను లింక్స్ కూడా కింద ఇస్తాను, వాటిని ఫాలో అవ్వండి. వాటిని చూస్తే మీకు అన్ని వివరాలు వివరంగా తెలుస్తాయి. సరేనా? అయితే ఇప్పుడు మనం ఇదిగోండి, ఇవి కూడా నేను అంట్లు కట్టి రెడీగా ఉంచాను. ఇవి మనకు రెడీ అవ్వడానికి మినిమం 20 days అవుతాయి. మనకు అప్పుడు మాన్సూన్ టైం అన్నది వచ్చేస్తుంది కాబట్టి ఆ టైం అప్పుడు ఈ మొక్కలను నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పంపించాలి, నేను ఎన్ని నాటాలి అన్ని ప్లానింగ్ చేసుకుంటాను. ఓకేనా? మీరు కూడా ఆ విధంగా ఇప్పుడే మీరు స్టార్ట్ చేసేసి వాటిని కూడా నీడలోనే ఉంచాలి. సన్లైట్ తగలకుండా నీడలో ఉంచి ప్రతిరోజు ఆ మట్టి ఎండిపోయిందా, ఎలా ఉంది పొజిషన్ చూసుకొని కొంచెం వాటర్ చిలకరించడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తే మొక్కకు ఎక్కువ నీళ్లు పోకుండా, అలాగే పూర్తిగా మట్టి ఎండిపోకుండా ఉండి మాయిశ్చరైజర్గా ఉండి మొక్క అన్నది చక్కగా రెడీ అవుతుంది. సరేనా? వీటన్నిటిని నేను రూటింగ్ హార్మోన్ ఇచ్చేసి పెట్టినవి. చూద్దాం ఎలా మనకు రెడీ అవుతాయి అన్నది. 15-20 days తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇవి. సరేనా? ఈ విధంగా ఫాలో అయ్యి మొక్కలు నాటుకోండి. అలాగే శాండ్ గురించి, ఇతరత్ర విషయాల గురించి మన పాత వీడియోలో ఉన్నాయి, వాటిని చూసి తెలుసుకోండి అమ్మా. మరి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ రోజుకి ఇదే వీడియో. చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి, హెల్త్ బాగా చూసుకోండి. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్.